గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ కాఫీ. మనం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ మనకు తాటికాయంత అక్షరాలతో రాశారండి, ఉచితం అనుచితం. అసలు ఏంటి ఈ ఉచితం అనుచితం? సుప్రీంకోర్టు ఏమంటుంది ఈ ఉచితాల గురించి? నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలో భాగం కావాలి, వారిని అభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి, కానీ దీనికి బదులు ఇన్నిన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామంటారా లేదా? ఎన్నికలకు ముందు ప్రకటించే లాడ్లీ బెహన్ తదితర ఉచిత పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఎలాంటి పని చేయకుండా ఉంటే వారికి ఉచిత రేషన్ డబ్బులు అందుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు చెప్తున్న మాట. జస్టిస్ ఏం చెప్తున్నారో చూద్దాం. జస్టిస్ బిఆర్ గవాయ్, నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించి అమలు చేయడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ డబ్బులు ఇస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు అని జస్టిస్ అడుగుతున్నారు. కానీ అసలు ఈ మాటలు అసలు సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చెప్తుంది, జస్టిస్ ఇలాంటి వాదనలు ఎందుకు చేస్తున్నారని ఇంటర్నల్గా అసలు ఈ న్యూస్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి చూద్దాం. న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో అన్నమాట ఇది. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని, ఉచిత పథకాలు మూలంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా మనం పరాన్నజీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది. ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్తో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపై ఆధారపడుతున్నారని, పనిచేయడానికి ఇష్టపడడం లేదని, పనిచేయకుండా ఉచిత రేషన్ బియ్యంతో ప్రభుత్వం ఇచ్చే పథకాల మనీతో బతికేస్తున్నారని సుప్రీంకోర్టు చెబుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు వాదన ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రకటించేసి ఊరికే మనీ కూర్చోబెట్టి ప్రజల్ని మేపుతుంటే ప్రజలు ఎందుకు పనిచేస్తారు? ఎవరికైనా డబ్బులు వస్తే తినడానికి నెలకి సరిపడా డబ్బులు వస్తే ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు పరాన్న జీవుల్లాగా తయారు చేస్తున్నారు. మీరంటే ఇక్కడ పరాన్న జీవులు అంటే ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఇంతకుముందు తండ్రి అనేవాడు ఒక్కడే పనిచేసేవాడు, తర్వాత కొడుకు, ఇలా ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు మనకు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల కొంతమంది ఉంటారు ఏ పని చేయకుండా హ్యాపీగా కూర్చొని తినాలి, ఈజీ మనీ కావాలని, అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు అనమాట ప్రభుత్వం కూడా. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకు పనులు చేయడానికి కూలి వాళ్ళు కూడా దొరకట్లేదని ఇక్కడ జస్టిస్ గవాయ్ కూడా వాపుతున్నారు. కానీ ఏంటంటే ఈ జస్టిస్ మాట్లాడిన దాంట్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళలాగానే ఉండాలి, కూలీలా ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం పథకాలు ఇవ్వాలి, కానీ పనులు చేయకుండా కూర్చోవడం తప్పు. ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఇస్తుంది ఎందుకు? పేదవాడు కూడా మంచిగా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి, పేదరికం పోగొట్టాలి అన్నట్టు పథకాలు ఇస్తున్నారు. పథకాలతో బాగుపడమన్నారు, కానీ పథకాలతో తెచ్చుకొని తినేసి పనులు చేయకుండా, ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా వ్యసనాల పాలవమని ప్రభుత్వాలు చెప్పవు కదా. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చేది మనం బాగుపడడానికి. ఇక నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇది సెకండ్ పేజ్లో ఉంది న్యూస్. తర్వాత ఏమైందో చూద్దాం. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పని ఉన్నప్పుడు కూడా చేయకూడదని ఎవరనుకుంటారు? చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరకపోవడం వల్లే కదా అని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. దీనికి ప్రశాంత్ భూషణ్ అడిగారు అనమాట, అంటే ఎవరైతే పేదవాళ్ళకి షెల్టర్స్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళు వచ్చేసి అడిగారు అనమాట, పేదవాళ్ళకి పని దొరికితే ఎందుకు పని చేయరండి అని అడిగినప్పుడు సమాధానంగా
కోర్టు ఏమందంటే, మీకు ఒక కోణం మాత్రమే తెలిసినట్లుంది, నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకి ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు అని ప్రశ్నించారు. ఏదేమైనా ఈ అంశంపై తాము చర్చల్లోకి వెళ్లాలని భావించట్లేదని పేర్కొన్నారు జస్టిస్. ఇక నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి సహా అందరూ అంటారని పేర్కొన్న ధర్మాసనం, అదే సమయంలో ఉచితాలకు పని కల్పించడానికి మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది. అయితే ఢిల్లీలో ప్రస్తుత షెల్టర్లలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు రోడ్డుపై పడుకోవడం, నివాసయోగ్యం కాని షెల్టర్ హోమ్లో ఉండడం మంచిదా? ఈ రెండిట్లో ఏది మెరుగు అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. యాక్చువల్గా ఇది వచ్చేసి ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి పేదవాళ్ళు, మరీ నిరుపేదలు ఉంటారు, ఆ నిరుపేదలుకి షెల్టర్స్ ఇస్తుంది అనమాట. ఉండడానికి చిన్న చిన్న ఆశ్రమాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా. ఆ షెల్టర్స్లో పరిస్థితులు బాగలేవు, సో వీళ్ళ కోసం ప్రభుత్వం ఇల్లు కట్టించాలి అన్నట్లు ఆయన ఒక పిటిషన్ వేసి కోరాడు అనమాట. అప్పుడు దానికి సమాధానంగా జస్టిస్ గవాయ్, సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చెప్తున్న మాటలు ఇవి. పేదవాళ్ళని ఉచిత పథకాలతో సోమరిపోతులను చేస్తున్నారు, వాళ్ళు పనులకు కూడా వెళ్ళట్లేదు అన్నట్లు ఈయన అందులో భాగంగా ఈ వాదన అనేది వినిపించారు. కానీ ఇక్కడ ప్రశాంత్ భూషణ్ అడిగిన దాంట్లో ఏమాత్రం తప్పలేదన్నమాట. ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడు రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీదనే ఉండాలి, వాడికి షెల్టర్ సరిగ్గా లేకపోయినా షెల్టర్ చూపించకుండా దానికి సమాధానంగా ఉచిత పథకాలు ఇస్తున్నారనడం కరెక్ట్ కాదు. ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళంతా పనులు చేయడం లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు పనులు చేయట్లేదంటే వ్యసనాలకు పాలవుతున్నారు. ఇప్పుడు పేదవాడు వ్యసనాలు పాలవుతున్నాడు, ఉన్నోడు వ్యసనాలు పాలవుతున్నాడు, చదువుకునేవాడు వ్యసనాలు పాలవుతున్నాడు. ఈ తాగుళ్ళు, ఈ పబ్బులు, ఒక చిన్న ఉద్యోగస్తుడికి 10,000 20,000 జీతం వస్తే ఆడు ముందు ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు. మారాల్సింది మన ఆలోచన విధానం. కానీ పేదోడికి షెల్టర్ కట్టించాలి అని అడిగినందుకు పేదవాళ్ళు పరాన్న జీవులా తయారవుతున్నారు, పథకాలు ఇస్తున్నారు అనడం ఎంత మాత్రం కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇక్కడ రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే కూలీలు దొరకట్లేదంట. పనికి సరిగ్గా డబ్బులు ఇస్తే కూలీలు ఎందుకు దొరకరండి? మన సిటీలోనే చూస్తున్నాం, ఎంతోమంది పనికి వెళ్తారు, 2-3 నెలలు పని చేయించుకొని 1 నెలకి డబ్బులు ఇచ్చి ఎగరగొట్టే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తున్నారు? ఏ కోర్టు న్యాయం చేస్తుంది? వీళ్ళు వెళ్ళి కోర్టును అడగగలరా? పోలీసుల్లో కేసులు పెట్టగలరా పెద్దోళ్ళ మీద? ఎంతమందికి న్యాయం జరుగుతుంది? ఢిల్లీలో ఎక్కడో ఒక కోణంలోనే సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు అందరూ పాటిస్తారు దేశమంతా. నువ్వు ఢిల్లీలో ఉండే కూలీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారని. ప్రభుత్వం ఇచ్చే పథకాలు సరిగ్గా ఇచ్చి ప్రజల్ని సరిగ్గా ఉపయోగించుకోమని చెప్పాలి. వాళ్ళని సరైన దాటిలో పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అలాంటి ఆలోచన విధానం తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా ప్రభుత్వం చెప్పాలి. మేము ఎందుకు ఇస్తున్నాం, ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి అనేసి. అంతేగాని ఎంతసేపు తాగుడు అలవాటు చేసేసి, గుట్కాలకు అలవాటు చేసి, డ్రగ్స్కి అలవాటు చేసి, ఉన్నోడు అదే బాటలో ఉన్నాడు, లేనోడు అదే బాటలో ఉన్నాడు. ఇంకా పనిచేసేదేవాడు మధ్యతరగతోడు ఒక్కడైనా? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూలీల మీద, పేదవాళ్ళ మీద పడి ఏడవడం కాదు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.